ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రభాస్ నుండి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ రాబోతుంది. అదేనండి 'రాజా సాబ్'. ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ కామెడీ జానర్ అయితే ట్రై చేస్తున్నాడు. చాలా డేస్ నుండి ప్రభాస్‌లో మనం ఏమేమి మిస్ అవుతున్నామో అవన్నీ ఈ మూవీలో ఉంటాయి. అండ్ డైరెక్టర్ మారుతి అయితే మనకి ముందే చెప్పేసాడు ఈ విషయం. ట్రైలర్ అయితే వచ్చేసింది. సో నాకేమనిపించిందో ఈ ట్రైలర్ చూసాక మీతో షేర్ చేసుకుంటా. హాయ్ డార్లింగ్స్, ఐ యామ్ కరీం, జస్ట్ కరీం. ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఎక్సైటింగ్‌గా కూడా ఉంది. మన ప్రభాస్‌ని మనం ఎప్పుడు ఒక డార్లింగ్‌లా, ఒక యాక్షన్ హీరోగా చూసాం. బట్ ఇలా ఒక రాక్షసుడిగా అయితే ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ట్రైలర్‌లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగా చూపించాడు. క్రొకొడైల్‌తో వచ్చే సీన్స్ ఒకటి, క్లైమాక్స్‌లో వచ్చే ప్రభాస్ యాస్ ఎ డెవిల్ సీన్ ఒకటి బాగా ప్లాన్ చేశాడు. అప్‌సైడ్ డౌన్‌లా ఉండే ఆ సీన్ మూవీకి హైలైట్ అవుతుందనొచ్చు. ప్రభాస్ అండ్ హీరోయిన్ సీన్స్ చాలా ఫ్రెష్ లుక్ అయితే ఇచ్చాయి. ట్రైలర్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. బీజీఎం కూడా పర్ఫెక్ట్. ప్రభాస్ వన్ లైన్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. లాస్ట్‌లో వచ్చే తాత గెటప్ సంథింగ్ న్యూ ప్రభాస్‌నైతే మనం చూస్తాం. మూవీ టీమ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ని ఏం రివీల్ చేయలేదు. సస్పెన్స్ గానే ఉంచారు. సంజయ్ దత్ డెవిల్ లా అయితే బాగా సెట్ అయ్యాడు. హీరోయిన్స్ నుండి ఒక ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన మూవీ నుండి అని నేనైతే పక్కా అనుకుంటున్నా. ప్రభాస్ యాటిట్యూడ్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని బాగా కేర్ తీసుకున్నాడు మారుతి. లాంగ్ టైమ్ ఫన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ప్రభాస్ నుండి ఈ మూవీలో. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూవీ కి నా సైడ్ నుండి ప్లీజ్ ప్లీజ్ పార్ట్ 2 అయితే ప్లాన్ చేయొద్దబ్బా. ఇప్పటికే 'సలార్ 2', 'కల్కి 2' అని మనం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ 'రాజాసాబ్ 2' అని కూడా లాస్ట్ ఎండ్ కార్డ్స్‌లో వేశారనుకో, ఇంక మనం ఓపిక పోద్ది. గ్రాఫిక్స్ విషయానికొస్తే అంత బడ్జెట్‌తో మూవీ తీసినా ఏదైతే దెయ్యంలా ఒక దాన్ని చూపిస్తున్నారో ఇంకా బాగా ప్లాన్ చేయొచ్చు అని అనిపించింది. కొన్ని గ్రాఫిక్స్ పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదైతే పొగ రూపంలో వచ్చే గ్రాఫిక్స్ అండ్ ఆ శాండ్ రిలేటెడ్‌గా వచ్చే గ్రాఫిక్ ఒకటి, కోట సెట్టు అవన్నీ చాలా వర్కౌట్ అయింది. ఇదంతా ఓకే. ఫైనల్ ట్రైలర్ ఎలా ఉంది అంటే నాకైతే చాలా వరకు ఏదో మిస్ అయిందని అనిపించింది. ఎక్కువ కలర్ గ్రేడియంట్స్ వాడారు. స్క్రీన్ పై అదే చూస్తున్నాం మనం. ఎవ్రీథింగ్ సెట్ వర్క్ కనిపిస్తుంది. సమ్ నేచురల్ ఫీల్ అనేది మిస్ అవుతుంది. బడ్జెట్ అంతా సెట్స్ అండ్ గ్రాఫిక్స్ కే పెట్టేశారు. రాజసాబ్ ప్లాట్ అయితే బాగుంది. డైరెక్టర్ మారుతి అండ్ స్క్రీన్ ప్లే తో ఏదైనా మ్యాజిక్ చేస్తే ఈ మూవీ మనకి చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. థియేటర్‌లో ప్రభాస్ చేసే ఫన్ కి మంచి కిక్కే వస్తుంది. ఎవ్రీ ఆడియన్ కి ఇదొక సర్ప్రైజ్ మూవీ అనొచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ మనం బిగ్ స్టార్స్ తో చూడడం చాలా తక్కువ. డైరెక్టర్ మారుతికి ముందుగా మనం థాంక్స్ చెప్పాలి. అంటే 'ప్రభాస్‌కి' ఇంత బిజీ లైనప్ ఉన్నా సరే, హర్రర్ రొమాంటిక్ కామెడీ అనేది ట్రై చేస్తున్నాడు కదా! సో, థాంక్స్ టు డైరెక్టర్ మారుతి. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎవ్రి ఆడియన్‌కి నచ్చడం కోసం ఇంత గ్రాండియర్‌గా ప్లాన్ చేశారని అనుకుంటున్నా. ఈ సెట్ వర్క్‌తో తీసిన సీన్స్ ఏదైతే ఉన్నాయో మూవీని డైవర్ట్ అయితే చేయకూడదు. అరే! ఆ సెట్స్ ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పేసి మనం సైడ్ ట్రాక్ అయితే వెళ్ళకూడదు. ఫైనల్లీ మూవీ జాన్ 9థ్ రిలీజ్ అయితే చేస్తున్నారు. చాలా టైం పోస్ట్‌పోన్ అయ్యి సంక్రాంతికి అయితే వస్తుంది. అంతా బానే ఉంది. బట్ అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే ఉంది. ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ ఎందుకు చేస్తే బర్త్‌డేకి ఏం ప్లాన్ చేస్తారు? మూవీ రిలీజ్‌కి ఇంకా 3 మంత్స్ పైనే ఉంది. ఈలోపు ఏదోటి అప్డేట్ ఉండాలిగా. ప్రెజెంట్ అంతా ఓజీ హైప్‌లో ఉన్నారు ఆడియన్స్. మూవీ కూడా బానే రన్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ చేసుకోవచ్చుగా. ఈ సడెన్ సర్ప్రైజ్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాల. తమన్ అయితే 'రాజసాబ్' ఒక రేంజ్‌లో ఉంటుంది అని మనకి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. సో, ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకోవాలంటే మనం జాన్ 9థ్ వరకు ఆగాల్సిందే. ఈలోపు మూవీ ఇంకోసారి పోస్ట్‌పోన్ అవ్వకూడదని మనమైతే ఎక్స్‌పెక్ట్ చేద్దాం. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పొంగల్‌కి మనం 'ప్రభాస్' మూవీని చూడబోతున్నాం. 'ప్రభాస్' తన కెరీర్‌లో అన్ని జానర్స్ టచ్ చేస్తున్నాడబ్బా. ఫ్యాన్స్‌కి, ఎవ్రి ఆడియన్‌కి సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాడు. సో, హ్యాపీ ఫర్ థట్. 'ప్రభాస్' హెయిర్ స్టైల్స్ విషయానికొస్తే ఆ డిజైన్ ఎవరో గాని ఇంకొంచెం కేర్ తీసుకొనుంటే బావుండును అని నా ఒపీనియన్. యాస్ ఎ 'ప్రభాస్' ఫ్యాన్‌గా చెప్తున్నా ఈ మాట. ఎలానో ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేస్తున్నారు. సో, ఇంకా కేర్ తీసుకోవచ్చు కదా! ఫైనల్లీ అందరికీ సాటిస్ఫై అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ నా సైడ్ ఒపీనియన్ ఇది. ఈగర్లీ ఈ మూవీ రిలీజ్ కోసం నేను కూడా మీలానే వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ వెయిట్ ఫర్ ది జాన్ 9థ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. జస్ట్ కరీం.